మీ యొక్క గొప్పతనాన్ని, మీ అద్భుతాశ్చర్య కార్యాన్ని వర్ణిస్తుండగా మీ స్వరూపంలో చేయబడినటువంటి మానవుని ద్వారా మీరు ఘనత, మహిమ, ప్రభావం పొందాలని అనాది కాల దయ సంకల్పంలోనే మా మూల పితరుని సృజించి సహవాసం కలిగి జీవించ కృపణించినారు. స్తోత్రములు. ఆయనను ఆజ్ఞ అతిక్రమించి దూరస్తులైనటువంటి ఆది మానవుని తండ్రి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నన్ను మనందరినీ సమకూర్చుకున్నారు. ఇంటి మీ త్యాగం కొరకై, కలువరిశిలో బలియాగం కొరకై హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ దినం మేము బ్రతుకున్నాం, ప్రభువాన్ని పిలుస్తున్నామంటే ఇది కేవలము మీ దయ, అనుదిన వాత్సల్యత, నూతన వాత్సల్యత, ఎడతెగని వాత్సల్యత, కనికరం మాపై చూపించి సజీవులు వచ్చినారు. కాబట్టి మీ పాదములకు స్తోత్రములు వలన చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది మీ కృప వలననే కీర్తిస్తున్నాం, కనపరుస్తున్నాం. గత వారం అంతట్లోనూ కూడా కనుపాపని కాచి కాపాడి నమ్మకస్తునిగా రుజువుపరుచుకున్నారు. మీ నమ్మకత్వం బట్టి, విడువని ఎడబాయిని మీ కృపను బట్టి హృదయమారా ఆరాధిస్తూ పూజిస్తున్నాం. ఈ దినం కొరకు దైవజనులు, పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థన మా మధ్యకు రావాల్సిన దాసుని కూడా తీసుకొని వచ్చినారు. ఇటు దైవికమైన మీ యొక్క ఉద్దేశ సంకల్పం అనలికంతటి బట్టి గణపరుస్తూ పూజిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రయాసపడి పరిచయ కొరకు మరి ఆ విభాగంలో పరిచయం చేసిన వారందరినీ బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మీ మందిర ఆవరణంలో మీ కృపాసనం యొద్దకు చేరి దాగని కృప మాకు ఇచ్చినారు. అయితే నాలో మాలో ఏ మంచితనం లేదు. యథార్థముగా మీ అధికారాన్ని ఒప్పుకొనుచుండగా మా ప్రాణాత్మ దేహముల మీద మీ నిత్య నూతన నిబంధన రక్తంను ప్రోక్షించుకుంటుండగా మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరచు. ఆరుదన వర్తమానం కొరకు, బల వర్తమానం కొరకు నిలబడి దాసులను నిలబెట్టి మాట నోటి నుంచి విడుదల చేయి. యోగ్యమైన రీతిలో బరిలోకి చేయవేయడానికి సిద్ధపరచు. సంఘ స్కూల్ పరిచయం దీవెనకరంగా చేయి. మరపల్లి, అన్నపురం, నాగిరెడ్డిపల్లి, పంచలింగాల, నర్సాపురం, పోతిరెడ్డిపల్లి, స్థానికంగా పట్టు గ్రామాల్లో మీరు ఇచ్చినటువంటి శేషాన్ని తన ప్రభావం సమయానికి నడిపించి వచ్చిన వారి పట్టుకుని రాను ప్రభావం. ఆరంభం మొదలుకొని ముగింపు వరకు కూడా మీరు మా మధ్యన సింహాసనశీలుడు వైపు మీ అధికారులు ఒప్పుకుంటుండగా మీరే ఈ యొక్క ఆరాధనకు, స్తుతులకు పాత్రుడుగా, ఆత్మకు యోగ్యుడిగా ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోండి. ఈ యొక్క కరెంటును, వాతావరణ స్వాధీనంలో ఉంచుకొని మందిరంలో మాకు ఇచ్చినటువంటి ఉపకరణములు పరిపూర్ణంగా మీరందరినీ ప్రోక్షించుకొని చక్కగా పనిచేస్తున్నట్టు ఆజ్ఞాపించు. బయట శబ్దాల ద్వారా కానీ మా ద్వారా కానీ పరిచర్యకు ఎటువంటి ఆటంకం కలగకుండా యెహోవా యందైన భయము పవిత్రమైనదని ఎరిగినటువంటి వారమై భయంతో, భక్తితో మీ సన్నిధిలో గడిపినట్లు సిద్ధపరచు. ఎవరు ఏ అక్కలతో, అవసరతతో వస్తున్నారు సమస్త మెరిగిన దేవుడవు. అక్కర్లు, సమస్యలు తీర్చబడి తిరిగి కృతజ్ఞత లేని 9 మంది వల్ల ఉండకుండా మీ ద్వారా పొందుకున్న రక్షణ తండ్రి జీవపు మాటల ద్వారా ఆదరించబడి శాంతి సమాధానం పొందుకున్న ప్రతి ఒక్కరుగా మీరు మీ మైండ్ తెచ్చుకోరు. ఇంకా వస్తూ మీరంటే మందిరం అంటే ప్రేమనే కానీ తమ హృదయముక ప్రభుని రక్షకునిగా ఒప్పుకొనక వెళ్తున్నటువంటి వారితో ప్రత్యేకంగా దర్శించండి, వారితో మాట్లాడండి. రక్షణ తీర్మానం చేసుకొని ప్రభు కొరకు సిద్ధపడినట్టు పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ కావడం జరిగించు. ఈ విధంగా తండ్రి ఈ దినము ఈ దాసులు కూడా మా వద్దకు తీసుకుని వచ్చి మీ ఉద్దేశాన్ని, సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకొని విశ్వాసం పరిశుద్ధమైన మాకును, మా కుటుంబాలకును ఆదరణ, ఆశీర్వాదం, పరసంబంధమైన దీవెనలు, సంఘము ఆశీర్వాదం సరిహద్దులు విశాలపరచబడి పరిచయం విస్తరించినట్లు ఆత్మీయంగా మేలుకరంగా చేయండి. అనుబంధ సంఘాలను జ్ఞాపకం చేసు. ఏప్రిల్ ద్వారా దేశ విదేశాల్లో, జంట నగరాల్లో, పలు స్థలాల్లో జరుగుతున్నటువంటి పరిచయం నిలబడుతున్నటువంటి దాసులందరూ మీరే శిరోచాన్ని మరుగుపరచలు పెట్టుకొని తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చుకొని మీరు మాయతో ఆనాడు ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద ఆశీర్వైన దేవుడు ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో పాపములు క్షమించబడి విమోచింపబడినటువంటి ప్రజలు చేయి స్తోత్రముల మీద
ఆశీనుడు కమ్మని ప్రార్థిస్తున్నాం. మరో పర్యాయం తండ్రి సంపూర్ణంగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేచనతో మీ అధికారులు గొప్పకొనుచు ఈ దినమంతా తండ్రి సన్నిధి గడిపినట్టు సహాయం చేయమని పాడే పాటలు ధ్యానించు వాక్యం నేను సంతోషం ఉల్లాసం ఉత్సాహంతో ప్రభావం గడిపినట్టు చేయండి. ఈ పరిచర్య ఎంతటి ద్వారా మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. తొమ్మిది పడుకున్నా గీతం నుండి
పాడేద దేవ నీ కృపల నూతన గీతం 226 పాత పాటల పుస్తకంలో కొత్త పాటల పుస్తకంలో 228. పాడేద దేవా నీ కృపలం నూతన గీతములం స్తుతి స్తోత్ర
Hare
అంతకు ముందు పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనం ఒక వాక్య భాగం అందరం కలిసి చదువుకున్నాం. చేయండమ్మా బైబిల్ ప్రతి త్వరగా. కీర్తనలు 103వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి గట్టిగా దగ్గరగా చదువుకున్నాం. మళ్ళీ రెండవసారి చదివే అవసరం లేకుండా అందరూ కలిసి గట్టిగా చదవండి, బిగ్గరగా చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీ బంగారు పాదంలో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత దినంలో మీ దినాన్ని చూడలేక గతించిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ వారి కంటే మేము బలవంతులం కాదు, జ్ఞానవంతులం కాదు, మంచివారమైతే ఎంత మాత్రం కాదు. కానీ కేవలం ఈ యొక్క విస్తారమైనటువంటి కృపను బట్టి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మరొక భౌతికం నుండి మీ సన్నిధిలోకి ప్రవేశింపజేసి నేను తండ్రి మిమ్మల్ని యోగ్యమైన రీతిలో ఆరాధించటకు, యోగ్యమైన రీతిలో మీ శరీరంలో మీ రక్తంలో పాల్గొనటకు, మీ బిడ్డలుగా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప దినాన్ని బట్టి కూడా మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు, మా ప్రాణములకు, మా పాపములకు, కలుగులో మాకు స్థానం పెట్టి సమాజం బట్టి సజీవుడే చేసిన గొప్ప దేవుడుగా మీరు మాకు ఉన్నందుని బట్టి కూడా మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జగత్తుకు అది వేయబడుతుంది. మీరు తీసుకున్న భక్తులని, జీవులని, సంఘాన్ని మీరు ఏర్పాటు చేస్తున్న మీ ప్రేమను, మీ ఉద్దేశాలను బట్టి కూడా, మీ సంకల్పాన్ని బట్టి కూడా మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ప్రౌఢిన ముందు ఆరాధన వరకు మీరు మా మధ్యకి తీసుకొచ్చినటువంటి ఈ వాక్య లేఖన భాగమును బట్టి కూడా నీకు వందనాలు. ప్రభావ, నేనైతే అప్పుడు నా భాగం, నా పాత్రను ఒట్టువాడని నేను ఒప్పుకుంటున్నాను. నా నాలుగు నా నోటిని మీరు తాకే దేవుడు అని, నన్ను నిలువగా నీ రక్తంలో కడిగి శుద్ధిగా చేసే గొప్ప దేవుడు అని మిమ్మల్ని సృష్టిస్తూ నేను తండ్రి మరి మీ పరలోకమైన మాటలే, మీ విలువమైన మాటల ద్వారా మీ పిల్లలను మమ్మల్ని అందరినీ మీరు సృష్టిపరిచే దేవుడు అని, మీ దాసుడు నుంచి ఈ మాటలే మీరు అందించే దేవుడు అని మిమ్మల్ని స్థుతిస్తూ మాకు అందరికీ సాయం చేయబోతున్న గొప్ప దేవుడు అని యేసుక్రీస్తున్నాము స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. యోధాశరణమైన మాట అమ్మా, దావీదేనా? ఈ పదాన్ని ఉపయోగించి దేవుని స్థుతించడం కానీ, దేవుని ఆరాధించడం కానీ ఎక్కడన్నా విన్నారమ్మా? చూశారు ఎక్కడన్నా బైబిల్లో? ఇక్కడ ఈ పదం మీరు చూశారా? సరే, దావీదు కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు కదమ్మా బైబిల్లో. 40 పేర్లు చెప్పండి మా త్వరగా, టైం లేదు, చాలా ఎక్కువైందమ్మా. ఇంకా ఉన్నారా? అంటే వీళ్ళంతా దావీదు కంటే గొప్ప వాళ్ళని కదా మీ ఉద్దేశం అమ్మా? అదే కదా, దావీదు కన్నా గొప్ప వాళ్ళే కదా వీళ్ళు. హానోకు, నోవాహు వీళ్ళు గొప్ప వాళ్ళే కదా. ఏలియా, మోషే కూడా గొప్ప వాళ్ళే కదా దావీదు కంటే. మరి ఇటువంటి మాటతో ఎప్పుడన్నా వాళ్ళు ప్రభు దగ్గర ఇలా ప్రభుని స్తుతించినటువంటి సందర్భం ఉందా అమ్మ బైబిల్లో? ఉందా? ప్రాణంతో ప్రభు ఎంత అంటే తనకు దగ్గరగా అత్తుకొని, ఎట్లా అంటే తన హృదయంతో సమానంగా అంతమంది దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళే వీళ్ళంతా. దేవునితో సాహసం చేసిన వాళ్ళు వీళ్ళు. ఎవరు? అందరూ కదా మీకు చెప్పబడినటువంటి వాళ్ళంతా అమ్మా. ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు ప్రాణం ఉండగానే వెళ్ళిపోయినట్టున్నారు దేవుడితో కదా. ప్రాణంతో వీళ్ళే కదా. ప్రాణంతో ఉండగానే పైకి వెళ్ళిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళు కూడా చెప్పలేదు ఇట్లా. ఎట్లా? 300 సంవత్సరాలు నచ్చిన వాడని ఒక ఆయన ఉన్నాడు అమ్మ. ఎవరైనా ఆనవు కదా. 300 సంవత్సరాలలో ఒకసారి కూడా ఈ విధంగా సూచించినట్టు లేదు మళ్ళీ బైబిల్. ప్రాణంతో మనం కూడా తెలియదు, మనం కూడా ఎవరికన్నా అట్లా
ప్రభువును స్తుతించలేము కదమ్మా. ఎప్పుడన్నా అంటే మేలు చేసింటాడు పోయిన వారం నుంచి వారం వరకు మన ఏడాది. ఎందుకంటే భూమి మీద కొన్ని వేల మంది చనిపోతున్నారు, మనకు తెలియదు వెళ్ళాలి. కొన్ని తెలుస్తుంది ఏదో యాక్సిడెంట్ అట్లా ఇట్లా చాలా వేల మంది చనిపోతున్నారు భూమి మీద. మా ప్రభు పిల్లలుగా మనకు కూడా అప్పుడప్పుడు ఈ వారంలో పోయిన వారం నుంచి ఈ వారం వరకు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక రోజునాన్ని మనకి ఇచ్చినాడంటే చాలా ఆలోచించాల్సిన గొప్ప విషయం అది. కానీ మనం తేలిక తీసి పడేస్తున్నాం. మనకు తెలిసే అపాయాలు 2-3 మనకు జరిగిపోయి దేవుడు తప్పించినందుకు మా ప్రభావ తప్పించినా నీకు వందనాలని అంటారు అంతే కదా. అంతే మళ్ళీ మర్చిపోతాం మనం వెంటనే. అంటే మనకు ఒక నమ్మకమైన అంటే తీర్మానం అనేటటువంటి నమ్మకం అన్నమాట. ఇది అంటే నా దేవుడు నన్ను కాపాడుకుంటాడులే అమ్మా, నా దేవుడు నన్ను కాపాడుకుంటాడని ఒక నమ్మకంతో మనము తేలిక వెళ్ళిపోతుంటాం. మనం ప్రభుని ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఈయన అట్లా కాదు. ఈయనకన్నా గొప్ప వాళ్ళు ముందు ఉన్నారు, ఈయన తర్వాత కూడా చాలా గొప్ప వాళ్ళు వచ్చారు అమ్మా. దావీదు కంటే ఏ ఒక్కరు కానీ ఇంత గొప్పగా పదాన్ని గురించి వాడలేదు. అంటే దావీదు ఉద్దేశం అంటే దావీదు ఆయన ఆ విధానం అయితే అమ్మా చాలా దేవుడే చెప్తున్నాడు కదా. ఎవరికి లేదు గొప్ప సాక్ష్యాన్ని దావీదుకి ఇచ్చినాడంటే అది చాలా ఆశ్చర్యం వేస్తుంది చెప్పాలి కదమ్మా. దేవుడితో నడిచిన వాళ్ళు కూడా ఈ సాక్ష్యం లేదు, కానీ దావీదుకే తెచ్చినాడు. అందుకే దావీదు జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం ఉంచుకున్నాడని. ప్రతి సెకండ్ చేసిన ప్రతి మేలును సెకండ్ దావీదు పట్ల దేవుడు ఎన్ని మేలు చేశాడో ప్రతి మేలును జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. ఇక్కడ సామాన్యమైన ఫలం కాదు. మనమైతే ఎప్పటికీ అనలేము కూడా. ఎన్ని మేలు చేసినా కూడా మన వ్యక్తిగత జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ మన సంఘం ద్వారా కానీ మనం ఉపయోగించి వాడలేని పదం ఇది ఏం కదా. అంతే కదా. దావీదు ఏమి ఉద్యోగం మనం చేసేవాడు అమ్మా? ఏమి ఉద్యోగమ్మా దావీదుకి? గొర్రెల కాపరే కదా. గొర్రెల కాపరి అంటే చదువు ఉంటుందా? చదువుకొని తింటాడా? చదువుకొని తింటాడు. గొర్రెలు కాచుకున్నప్పుడు దావీదు వస్తే ఎంత ఉండొచ్చు అమ్మా అన్నా? ఎక్కడ అరణ్యంలో గొర్రెలు కాచుకునేవాడు అనేది బైబిల్లో. ఎంత వయసు ఉండొచ్చు అప్పుడన్నా అన్నా? 18 ఇంకా ఇప్పటికే చెప్తారు పెద్దవాళ్ళు 15 లోపు అని అమ్మ. గొర్రెలు కాచుకుంటుంటాడు. గొర్రెలు కాచుకున్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే ఇటువంటి వాయిద్యాలు ఇప్పుడంటే ఏదో అన్ని రకాలుగా తయారైంది. అప్పుడు ఏదో అవి ఇవి చెట్లలో అవి ఇవి తీసుకుంటూ తనకు నచ్చినటువంటి రీతిలో దేవుడిని తీసుకు ఆరాధించేవాడు. మనకు తెలుసు కొన్ని అంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని బొమ్మలు కూడా అక్కడక్కడ వేసింటారు. చూశారు కదా మీరు. చిన్నప్పటి నుంచే కనబడని ఆ దేవునితో మాట్లాడని ఆ దేవునితో ఎంత సహవాసం చేస్తున్నాడు తెలుసా గొర్రెలు కాసుకునేటప్పుడే. ఇప్పుడు మన పిల్లలకు మనము ఏం చెప్తాము? ఇది యేసుక్రీస్తు సగం అన్న యేసుక్రీస్తు మన పాపల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు మనకు ఆయనే అన్ని సర్వస్వం ఆయనే చెప్పేసి మన పిల్లలు తెలుస్తా మన మందిరాలు తీసుకొని వస్తుంటాం. వాళ్ళకి ఏం నాటపడుతుంది లోపలప్పుడు? ఇదే ఇంకా కదా. అంటే ఇంకా వేరే వాళ్ళు కాదు, మన దేవుడు మన మందిరం అని భయము భక్తి క్రమంతో చూస్తూ వస్తుంటాం మనం ఏమా. మీరు చెప్పబట్టే కదా తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు చెప్పబట్టే. దావీదు తండ్రి పేరు ఏం పేరమ్మా? అమ్మా యెషయా కదా. తల్లి పేరు ఉందా బైబిల్? ఎక్కడ ఉంది చూపి. దావీదు తల్లి పేరు కదా. రాయలే కదా బైబిల్ ఉందా? రాయలేదు కదా. దావీదు తండ్రి పేరు కూడా ఎన్ని చోట్ల రాయబడింది? ఏ ఒక్కరోజు కానీ ఇప్పుడు జరిగినట్టు బైబిల్ మామూలుగా చెప్పాలంటే దావీదు తండ్రి తన తల్లి అయినా సరే తండ్రి అయినా సరే
సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడి గురించి చెప్పినటువంటి సందర్భాలు బైబిల్లోనే లేవు కదా. ఆ సందర్భాలే లేవు. ఉన్నాయి కదా, అసలు లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు మొట్టమొదటిగా రాజును ఎవరిని నియమించాడు దేవుడు? సౌలును రాజుగా నియమించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా విరోధంగా ఒక జనాంగాన్ని దేవుడు లేపాడు. ఎవరు ఆ జనాంగం? ఫిలిస్తీన్లు కదా. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధ వాతావరణం ఒకసారి సందర్భం వచ్చినప్పుడు యూదా ఆ ప్రాకారాలలో వాళ్ళు ఉంటారు, వీళ్ళు వీళ్ళుంటారు నిలబడుకొని. యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. దేవుని చేత అభిషేకింపబడిన సౌలు ఉంటాడు. సౌలే కదా, ఇశ్రాయేల్ ప్రజలు కాదు. సౌలు ఉంటాడు. సౌలు వెనకాల చాలా జనాంగం ఉంటుంది. ఫిలిస్తీన్లంతా వాళ్ళు ఒక సైడ్ ఉండి జనాంగం అంతా ఉన్నప్పుడు వాళ్ళకు నాయకుడు ఎవరు ఉంటారమ్మా? ఫిలిస్తీన్లకు నాయకుడు ఎవరు ఉంటారు ముందు? మరి మీరు అదే కదా దావీదు గురించి. దావీదు ఏం చేశాడంటే ఫస్ట్ అదే కదా చెప్పబోయేది. గొల్యాతును చంపేశాడు. ఇంకా సింహాన్ని, ఎలుగుబంటిని పిలిచేశాడు. ఇదే కదా చెప్పేది. మొట్టమొదటిగా విరోధులుగా అక్కడ ఒక యుద్ధ వాతావరణం అక్కడ నెలకొన్నప్పుడు గొల్యాతు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దేవుని చేత అభిషేకింపబడిన రాజుతో సహా మొత్తం తన జనాంగాన్ని అంతా ఎన్ని దినములను రాబడిందమ్మా? 40 దినములు. 40 దినములు అక్కడ నిలబెట్టిన వాళ్ళను నిలబెట్టి ఇష్టానుసారంగా వాడు రెచ్చగొట్టి మాట్లాడుతూ చాలా ఎన్ని మాట్లాడేటాడు అంట. 40 దినములు అంటే అన్న డే అండ్ నైట్ అన్న. 40 దినములు దేవుడి చేత అభిషేకింపబడే జనాంగాన్ని, దేవుని ప్రజలను వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా వాడు అంతా రెచ్చగొట్టి మాట్లాడుతుంటాడు. కానీ వీళ్ళు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళారు. ఆ సమయంలో ఏం చేస్తాడు మహేషి? ఒక పనివాడిని దావీదు ఎక్కడున్నాడో పిలుచుకొని రాకు అని చెప్పి పంపించినప్పుడు వాడు ఆ దావీదు దగ్గరికి వెళ్ళి, మీ నాన్న పిలుస్తున్నాడంటే ఆ మందను ఆ పనివాడికి అప్పచెప్పేసాన తన తండ్రి దగ్గరికి వచ్చేస్తాడు. మన తండ్రి దగ్గరికి వచ్చి నిలబడ్డప్పుడు తన తండ్రి ఏమంటాడమ్మా? నాన్న, మీ అన్నలు అక్కడ యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వెళ్ళారు, ఈ సహస్రాధిపతులకు ఈ జున్నుగడ్డలు, మీ అన్నలకి రొట్టెల ఈ తిండి అన్న, ఈ తిండి పదార్థాలన్నీ తీసుకొని ఆ యుద్ధ వాతావరణం ఉన్న చోటికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో మీరు చూడద్దండి, నాకు చూడద్దు, ఇక్కడే చూడండి. వాళ్ళు ఎలా ఉన్నారో ఒక చిన్న అనుభవం తీసుకొని రా అని దావీదుతో చెప్పినప్పుడు ఒక్క మాట కూడా దావీదు ఎదురు చెప్పాడు తండ్రికి. ఏమి నాన్న, యుద్ధం అంటే అక్కడికి పంపిస్తున్నావు? నేను చిన్నవాడిని, అక్కడ యుద్ధంలో పరిస్థితి ఎట్లుంటుందేమో, అక్కడ చంపేస్తారు కదా, ఒకవేళ అన్నలు బ్రతుకున్నారో లేదో, ఒకవేళ నన్ను కూడా అన్నలతో పాటు చంపేయాలనే ఆలోచన ఏమోనని ఒక్క ఎదురు ప్రశ్న కూడా వేరేదమ్మా. అర్థమైందమ్మా? అది పోని ఆ యుద్ధ వాతావరణం ఎక్కడ కూడా తెలియదు. ఏం లేదా? ఇప్పుడంటే మనకు సెల్ ఫోన్లో వచ్చి మ్యాప్లు వచ్చేసాయి కదా, కొటేషన్ తెలిసిపోతుంది ఇప్పుడు ఎట్లా వెళ్ళాలా, ఎట్లా ఏంటి మొత్తం కదా కదా. అప్పుడు ఏమున్నాయని చెప్పేసి కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ కరెక్ట్గా యుద్ధం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్తాడు అంత దావీదు. పనివాని ఉద్దేశం కూడా అంతే కదా. దావీదు పోయి గొర్రెలు అక్కడ కాసుకుంటున్నాడు. ఎక్కడైనా పోయింటాడన్నా పనివాడు, ఎక్కడైనా వెతుకుతూ పోతాడన్నా. గొర్రెలు కాసుకునేటోళ్ళు రోజు ఇప్పుడు ఆ పనివానికి తెలిసినప్పుడు ఒక చోటుకి వెళ్ళిపోయాడు, ఒక మూలకు. రోజు అదే చోటుకి వెళ్ళిపోతాడా? గొర్రెలు కాబట్టి వెళ్ళడు కదా. ఎక్కడుంటాడు అప్పుడు? ఏమీ లేవు. అయినా కూడా ఆ పనివాడు కరెక్ట్గా వెతికి తీసి పట్టుకొని దావీదు దగ్గరికి మొత్తం చేరుకున్నాడు. ఇంటికి వచ్చాడు. ఈయన కూడా ఏం చేశాడన్నా, ఒక మాట కూడా మాట్లాడలేదు. వెంటనే విధేయత చూపించాడు, వెంటనే లోపడ్డాడు. ఒక మాట కూడా మాట్లాడలేదు తండ్రిని. ఇంకా ఎన్నో మాట్లాడచ్చు దావీదు కదా. దావీదు ఎన్నో మాట్లాడచ్చు, ఒక మాట కూడా మాట్లాడలేదు. సంతోషంగా బయలుదేరాడు. అది ఎక్కడో కూడా తెలియదేమో దావీదు. అంత చిన్న వయసు ఏం తెలుస్తుంది కదా.
ఆ ప్రదేశం ఎక్కడ నిలుస్తుంది. మొత్తానికైతే ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాడు. అమ్మా వెళ్ళిపోయినప్పుడు అక్కడ పరిస్థితి అంతా ఒక వీళ్ళని అడుగుతుంటాడు. వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళ అన్నలు గ్రహించి వాళ్ళ అన్నలు అనవసరంగా 2 మాటలు మాట్లాడతారు దావీదు. ఏమంటారమ్మా? ఏమంటారు దావీదు తెలుసా? నీ హృదయము చెడిపోయింది, నువ్వు గర్విష్ఠురా అని 2 మాటలు మాట్లాడతారు. ఆయన హృదయం అంట చెడుతనంతో నిండిందంట, గర్వంతో ఉన్నావు నువ్వు అన్నట్టు ఇంకొక పదం. అని అర్థమైందా? తోడబుట్టిన వాళ్ళు ఆ చిన్నవాడిని హృదయం చెడిపోయిందంట, గర్వంతో ఉన్నాడంట వాడు. అంటే తెలుసుకుంటున్నందుకే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని. అంటే దావీదును దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపణ చూడండి అంటుందో. చిన్నవాడు ఎన్నో కుమారుడమ్మా? చిన్నవాడమ్మా. ఎంతమంది దావీదు కన్నలు? ఇక్కడ కాదు మాకు ఎట్టే చెప్పండి. ఎంతమంది అమ్మా? 8 మంది కదా. దావీదు అన్నవాడు 9వాడా? 8వాడా కదమ్మా? కదా. అనవసరంగా 2 మాటలు మాట్లాడినప్పుడు అవన్నీ పట్టించుకోడు దావీదు. తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళను ఆ ప్రశ్నలు అడుగుతుంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏంటి పరిస్థితి అని ఒక అతను ఎవరో అబ్జర్వ్ చేస్తాడు, గమనిస్తాడు. అతను ఏం చేస్తాడంటే డైరెక్ట్ తీసుకెళ్ళి రాజుకు చేరవేస్తాడు. ఏ విషయము? ఎవరో ఒక కుర్రాడు ఇట్లా అడుగుతున్నాడు అంటే రాజుకు చేరవేస్తాడు. రాజు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే ఆ కుర్రాడు తీసుకుంటాడు. ఆ జనాంగంలో ఎక్కడెక్కడ ఈ దావీదు ఎక్కడ తిరుగుతున్నాడు అతనికి ఏం తెలుసు కానీ మొత్తానికి గుర్తుపడతాడు. అతను ఉన్న చోటుకి వెళ్ళి దావీదుని తీసుకెళ్ళి సరాసరి దావీదుని తీసుకెళ్ళి సౌలు దగ్గర నిలబెడతాడు. కన్నా రాజు దగ్గర కన్నా చిన్న పిల్లోడు రాజు దగ్గర కూడా అంటే మామూలు విషయం అన్న. మీరు మామూలుగా మీ కలెక్టర్లలో ఒక మండల ఉంటారు కదా, సర్పంచుల ప్రెసిడెంట్ సర్పంచ్ గ్రామం. సర్పంచ్ కలవాలంటే ఆయన ఉంటాడు 2 నిమిషాలు 2 అవసరాలు కన్నా. కొంచెం ఎమ్మెల్యేని కలవాలంటే ఎంత టైం పడుతుంటుంది మనకన్నా? వెంటనే అవుతాయి కన్నా కావు కదా. ఈయన చూడు, ఈయన టైం చూడు. దేవుడికి దావీదుకున్న ఆ గొప్ప సంబంధాన్ని దేవుడు చాలా అద్భుతమైనటువంటి రకరకాలుగా తెలిసిస్తూ వచ్చినాడు. అక్కడ ఆ ప్రజలకు ఇప్పటికైనా మనం కూడా ఎంత హత్తుకొని దేవుడిని జీవించగలుగుతున్నాడో దావీదు కదా. ఉదాహరణకు అదే డైరెక్ట్గా రాజు దగ్గర నిలబడ్డాడు. రాజు దగ్గర పోయి నిలబడ్డప్పుడు ఏమంటాడమ్మా రాజు? నీవు బాలుడవు, వాణ్ణి ఎదిరించుటకు నీకు బలము చాలదు అంటాడు. ఊరుకుంటాడా? రాజు మాట చెబితే ఎదురు చెప్పకూడదు కదన్నా. అన్నా రాజు దగ్గరికి ఎదురు చెప్తే ఎట్లుంటుందన్నా? మన వాళ్ళ దగ్గరికి అది చెప్తాం కదా, వాళ్ళ దగ్గర ఎదురు మాట్లాడితే ఎట్లుంటుంది? పొరబడి పడుతున్నా అయితే మళ్ళీ దగ్గర పోలేదు కదా. వెంటనే మళ్ళా దావీదు ఏమంటాడమ్మా? అది కాదు, ముందేమంటాడు? నీ దాసుడనైనా నేను అరణ్యంలో అమ్మ నా మందను కాల్చినప్పుడు సింహము ఎలుగుబట్టి తోడేలుందమ్మా కదా. తోడేలుందా? సింహం ఎలుగుబంటే కదా, తోడేలు కల్పించద్దు. సింహం ఎలుగుబంటి వచ్చి నా మందల నుండి ఒక మేకపిల్లను కదమ్మా, ఒక మేకపిల్లను 2 ఎట్లా మిగిలిపోతాయి? సింహం ఎలుగుబంటి 2 కలిసి ఒక మేకపిల్లను ఎలా ఎత్తుకెళ్తాయమ్మా? అంటే చాలాసార్లు జరిగినట్టున్నాయి కదా. కానీ దావి చెప్పుకోలేదు, తన తల్లిదండ్రులు చెప్పుకోలేదు, తన అన్నలు చెప్పుకోలేదు, ఎవరు చెప్పలేదు. అక్కడ సందర్భం వచ్చిన దగ్గర చెప్తున్నాడు. అంటే కొన్నిసార్లు ఇలా జరిగాయి, ఒక్కసారి కాదు అది జరిగినట్టు మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఎన్నోసార్లు జరిగినట్టుండే అరణ్యంలో ప్రతిసారి కాబట్టి వచ్చినాడు తన మందను. అమ్మా సింహం ఎలుగుబంటి నోటి నుండి తన మందను దేవుడు ఎలా అప్పుడు ఎంత గొప్పగా ఆయన ఆ టైంలో వాడుకున్నాడు. కానీ సింపుల్గా చెప్పేస్తున్నాడు ఇక్కడ రాజుతోనే. సింహం ఎలుగుబంటి వచ్చి నా మంద నుండి ఒక మేకపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే నేను వెంటబడి కదమ్మా వాటిని చంపేసి మళ్ళీ అది నా మీదకి వచ్చి ఉంది కదా,
అది నా మీదకి బొబ్బరిస్తూ వచ్చినప్పుడు నేను గడ్డం పట్టుకొని ఎట్లా సాధ్యమవుతుందమ్మా? బయట నుంచి ఒక బల్లి పడితేనే మీరంతా అక్కడికి వెళ్తారు. వీళ్ళైతే కనపడదు. వచ్చారు వాళ్ళు బొడ్డింగ్కి వచ్చిన బల్లి వచ్చినారమ్మా, మీరే చెప్పండి. పరిగెత్తున్నారు కదా. ఒక కుక్క వస్తే ఇల్లు కట్టుకుంటూ పిచ్చి పెట్టిన కుక్క వస్తే ఏమవుతుంది మీ పరిస్థితి? ఈ గుండె ఈ పక్క వస్తుంది కదా, అంతే కదా. నా కళ్ళతో నేను చూశాను లేదు చాలాసార్లు. బొద్దింకలకు బల్లులకు సిస్టర్సే కాదు బ్రదర్స్ కూడా ఎగిరారు కొందరైతే. బల్లి మీద పడితేనే మా పాము మీద పడితే ఎక్కుతారు. అంటే మన బలహీన తెలిసిపోతుంది ఎప్పుడేమో. ప్రభు పిల్లలమ్మ ఎంత బలహీనంగా బతుకుతామో మనకు అర్థం కాదు. అసలు ప్రభు యేసు ప్రభు మనల్ని ఎట్లా పెట్టాడు తెలుసా? మనం తెలుసుకోలేము మన బలాన్ని. మనం ఎంతసేపునే మన బలహీనతల గురించి ఆలోచిస్తుంటాం. రొట్టి చేతుల్లో సింహానీయులు కొంటూ నమ్ముతున్నాడంటే 15 ఏళ్ళు కూడా నిందని వాడు ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎలా సాధ్యమవుతుంది? హృదయం నిండా కనపడిన దేవుని, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి నింపుకున్నాడు. ఇంకా తన తల్లిదండ్రుల గొప్పతనాన్ని గురించి ఎక్కడే చెప్పుకోలేదు దావీదు. కేవలం నన్ను కనిపడేశారంతే. ఏం లేదా? గర్భంలో ఉన్నప్పుడు నాకు దేవుడు ఆయనే, నా తల్లి నన్ను కన్నులు ముదుకొని తర్వాత కూడా ఆయనే ఉంది ఒక చోట. ఏమన్నా ఏం నమ్మకం అన్నది? 22:9 కదమ్మా కీర్తన. చూడండి గొప్ప పదం, చూడండి గొప్ప వాక్య చూడండి. మరి చాలా మంచి పదాలు ఉంటాయి అక్కడ. గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేస్తుండగా నీవే కదా నాకు నమ్మిక. అబ్బా, అసలు ఒక్కసారి చెప్పారు మా తల్లిదండ్రులు దేవుడి గురించి బైబిల్లో. దావీదు భూమి ఆకాశములను సృజించిన దేవుడు యెహోవా అనే ఒక దేవుడు ఒకడు ఆకాశం ముందు ఉన్నాడు, ఆయనే మనకు ఏనా నా పొలము, నా కోట, నా ఆశ్రయదుర్గము. అమ్మ అంటే చెప్పిన సందర్భాలు లేనే లేవు, కానీ చెప్పిండొచ్చు ఎన్నోసార్లు. చెప్పకపోతే ఎలా ఉంచుకుంటాడు దేవుడు? రాయించలేదు ఎందుకు, అంతే కదా, చెప్పిండొచ్చు. కానీ తన తల్లిదండ్రుల ప్రస్తావన ఎక్కడైనా తీసుకుంటారు. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా అంటున్నాడు. నా తల్లి నన్ను గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడిందో, ఎంతో ప్రయాసపడిందో, ఏమో నన్ను మోసేటప్పుడు నా తల్లి నా తల్లి అని చెప్పుకునే బలహీనలో మనమైతే దావి చెప్పుకోవాలి. ఏమో నా తల్లి స్తన్యపానం చేస్తుండగా నమ్మికంట. ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మికంట బ్రదర్. నమ్మకం అనేది, నమ్మకం అనేది ప్రభుకు చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఎంత నమ్మకంగా ఉన్నామా లేదు? మన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని మనకేం చేశాడు? మనకు సంరక్షకునిగా, మనకు రక్షణాధారంగా పెట్టాడు. మనకు సంరక్షకుడు అయినే మన రక్షణాధారం. బైబిల్ ఇందాక దావీదు కూడా అంటాడు, ఏమంటాడు తర్వాత 22:10 ఉంది అది. ఆ గర్భవాసిని అయినది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎక్కడ కానీ నా తల్లి దేవత ఏమ్మా అమ్మా, నా తండ్రి దేవునితో సమానం చెప్పుకోలేదు. ఇంకా మన పరిస్థితి ఒకసారి మనం ఆలోచించుకొని ప్రభువుని ఆరాధించాలి. ఎంతోమంది భూమి మీద లేకుండా పోయారు. మనం ఉన్నామంటే భయంకరమైన దినాలు మనమే చెప్పుకుంటుంటాం. మన వాళ్ళ దగ్గర వెళ్ళలేక అపాయకరమైన దినాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని ఆ సంఘటనలు ఈ సంఘటనలు వింటూ మనం అంతా ఏంటంటే మునిగిపోతుంటారు. ఇంకా రోగాలు ఉన్న వాళ్ళు అయితే వెంటనే అది ఆలోచనలకి తక్కువ లేకపోతుంటారు మనమైతే. ఎందుకంటే ప్రభువు మన అంటే హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు ప్రభువులేకి పిలువబడుతున్నారని మనకు తెలుసు. అంటే కదా మీకు గ్రూపులు ఉంటాయి కదా మన హెబ్రోన్ వాళ్ళకి కూడా ఉన్నాయా?
నాకైతే 20 గ్రూపులు ఉన్నాయి. మన ఎబ్రహం బిలీవర్స్కి ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే పోస్ట్ వచ్చేస్తాం. మహా అంటే ప్రభువులకి రోజు ఒక్కరు కూడా పిలువబడరు, కానీ వేల మంది చనిపోతున్నారు. అర్థమైందా? చూసారా? దేవుడి కాపుదల మన వాళ్ళకు. మీకు వద్దులే, మీకు మిగతా డినామినేషన్ వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు, మనం మాట్లాడుకోవద్దు. కానీ మన సంఘము, మన భక్తి గారు ఎందరు అంతే కదా. మనము ఆ మృతులలో లేము అంటే ఉన్నవాళ్ళు తండ్రులే, పోతే రోజు 10 మంది కానీ 20 మంది కానీ చాలా తండ్రులు అనుకోవాలి. ఈ భయంకరమైనటువంటి ఈ దినాలు చూడకముందు వాళ్ళు ప్రభువులకు పిలబడుతున్నారంటే చాలా గొప్ప విషయాలు. శాంతం ఉంటుంది ప్రదేశం, ఏం కదా. కానీ మన వాళ్ళు అలా ప్రభు ఎంత మనల్ని ఎన్ని విధాలుగా కాపాడుతున్నాడు తెలుసా యేసుక్రీస్తు ద్వారా. మనం ఏమో యేసుక్రీస్తు ఒక క్షణం లేకపోతే నా పక్క నుంచి అయినా సరే, నీ పక్క కుడి పక్క నుంచి అయినా సరే ఒక క్షణం తొలగిపోతే మన పరిస్థితి ఏంటంటే మొత్తం బీపీ షుగర్లు అన్నీ డౌన్ అయిపోయి ఎట్లయిపోతుంది తెలుసా. అంటే ఏముండదు మనలో, కానీ జీవం ఉన్నా కూడా ఎండిపోయిన ఎముకలతో సమానం అయిపోతాం అమ్మా. ఎండిపోయిన ఎముకలతోనే సమానం. ప్రతి పరిస్థితిని, ప్రతి విషయాన్ని, ప్రతి దానిని హృదయంలో ఉంచుకున్నాడు దావీదు. ప్రతి చోట నా దేవుడు నా దేవుడు అందుకే బైబిల్లో దావీదు పేరు రాయించినాడు. కొన్ని ఎన్నిసార్లు రాయించాడు తెలుసమ్మా బైబిల్ అంతా దావీదు పేరు? 1100 సార్లు పైగా ఉంది. కనీసం 800 సార్లు ఏ ప్రవక్త పేరు కూడా రాయించలేదు బైబిల్లో. అదే 1100 సార్లు పైగా ఉంది దావీదు పేరు. ఇంత ధైర్యంగా రాజు దగ్గరికి నిలబడి ఈ వాక్యాన్ని ఆయన ఎట్లా అది సాధ్యమైందో కదమ్మా. ఎట్లా సాధ్యమవుతుంది ఇది కదా? అసలు ఆ దేవునితో సావాసం లేదు, ఎలా ఉంటాడో రూపం తెలియదు. ఇప్పుడు మనకంటే యేసుతో పాపలు ఒప్పుకున్నాము, యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉంటుంది. ఏమా మనకు అన్నీ చెప్తుంటాడు ఆయన. మనకు ప్రార్థన ద్వారా కానీ ఇక్కడికి వచ్చి అంటే ఏం లేదా మనకు తెలిసిపోతుంది కదా అప్పుడే మనకు. కానీ అప్పుడు ఇవన్నీ లేవు. యేసు ప్రభు భూమి మీదకి రాలేదు, ఆయన రక్తం చిందించలేదు, ఆయన రక్తం ద్వారా పాపక్షేమం జరగదు. అయినా కూడా చూడండి ఆయన అప్పట్లోనే ఎంత ఆత్మస్వరూపుడుగా దావీదులోకి వచ్చి ఎట్లా నిలబెట్టగలుగుతున్నాడు అన్న దావీదును. సింహము ఎలుగుబండి అంటే మామూలు విషయం అన్నది చంపడం అంటే ఏం కదా. ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాం చూడు. అంత బలవంతుడైన యేసుక్రీస్తును మనం లోపల ఉంచుకొని ప్రపంచాన్ని జయించి ప్రపంచాన్ని గెలవగలిగే దేనైనా సరే కదా. సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు అమ్మ, సర్వ శరీరాత్మలకు దేవుడు. ఆయన పదాలు, ఆయన గొప్ప, ఆయనకుండే బిడుదలు. ఇటువంటి దేవుడిని కలిగి ఉండి కూడా మనలో ఏమమ్మా బెనుకు, అదులు అమ్మ, వణుకులు, సందేహాలు, కలవరాలు ఎన్నో 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 ఆలోచిస్తుంటాం మనమైతే. అంటే యేసు ప్రభు మనకు దూరంగా ఉన్నాడని, మనకి ఏం మేలు చేయడని అమ్మా ఒకవేళ ఆలోచనలు ఉంటే పూర్తిగా తీసేసుకోవాలి. ప్రభువులో గొప్పగా బలపడాలి దావీదుని బట్టి. అందుకే దావీదు వీలైనప్పుడల్లా బైబిల్ అవకాశం వచ్చినప్పుడల్లా బైబిల్ చదువుతానండి. దావీదు రాజు కీర్తన మొత్తం చదవండి. ఎంత గొప్ప మాటలు ఉన్నాయంటే అమ్మా 1వ అధ్యాయం నుంచి 150 అధ్యాయాల వరకు ఒక్కొక్క వాడని పదం లేదు దావీదుగా దేవుడి గురించి. తన అన్నల గురించి కూడా ఏదో గొప్పగా చెప్పుకోలేరు. రక్తం పంచుకుంటున్న తోడపుట్టిన వాళ్ళకు కూడా అసలు వాళ్ళ ప్రస్తావనే లేదు. ఇంకా దావీదు ఎక్కడే కానీ అన్న నా తల్లిదండ్రులు కూడా ఎంత కనపడతారు మామూలుగా అయితే ప్రస్తావనే లేదు. ఎంత ప్రథమ స్థానం ఇచ్చినాడమ్మా దేవునికి దావీదు. అమ్మా మనం యేసు ప్రభువుకి ఆ స్థానం ఇస్తున్నామా? సార్ మనం పరీక్షించుకోవాలి ఆరాధనలకు వెళ్ళకుండా. ఎందుకంటే మనము ఆ యేసుక్రీస్తు పిల్లలంగా ఆయన మనకు జీవంగల ఆయన ప్రాణం పెట్టి రక్తం కాచి ప్రాణం పెట్టి కొన్నాయి జీవంగల సంఘంలోకి మనల్ని నడిపించగలిగినాడంటే నీ హృదయాన్ని బట్టి
మరొకసారి అవకాశం ఇస్తున్నాడు ఆయన. హృదయపూర్వకమైనటువంటి ఆరాధన, నిష్కపటమైనటువంటి ఆరాధనను ఆయన కోరుకుని వాడుగా ఉంటున్నాడు. కానీ ఏదో మనకు నాలుగు ఉందని ఏం కదా అని చెప్పి ఏదో నామకార్థంగా ఏదో ఆరాధించి వెళ్ళిపోతే యేసుప్రభువుకు అన్నీ తెలుసమ్మా. ఎక్కడున్నాడు ఆయన? ఇక్కడ ఉంటాడు, ఎక్కడే ఉంటాడు ఆయన. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మన బ్లడ్ ఎలా సర్క్యులేషన్ అవుతుంటుందో ఆ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మనలో కూడా అన్నీ శోధిస్తుంటారు. బైబిల్లో చెప్తుంది కదా, హృదయంలో అన్న అంతరింద్రియములను పరిశోధించే దేవుడు ఆయన. ఏం కదా, ఇంకా నీ నాలుగు నుంచి ఏ ఫలాలతో దేవుడు నిన్ను స్తుతిస్తావో ఆరాధిస్తావో ఆయనకు క్లియర్గా తెలుసు. ఇంత గొప్ప ఉండి కూడా యేసుప్రభువు ఏం చేస్తాడు తెలుసా? మనం అర్పించే ఆరాధనను తన తండ్రికి చేరవేసేవాడుగా ఉంటాడు ఆయన, మనకు మధ్యవర్తిగా ఉంటుంది. అమ్మా, ఇప్పుడు అన్నీ మనం దేవుడు చేసిన పిల్లలను జ్ఞాపకం పెట్టుకొని ప్రభువుని ఆరాధించడానికి వెళ్తాం. దేవుడు 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 అనే పదవి ఉపయోగిస్తూ లాస్ట్లో ఏం చెప్తాం మనము? ఏం కదా, ఎవరి ద్వారా ఎవరికి అర్పిస్తాము? ప్రభువైన యేసుక్రీస్తు నామమున, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నీకే సమర్పిస్తున్నాం తండ్రి అంటాం లాస్ట్లో. మళ్ళీ మనకు తెలియకుండానే దేవుడు యేసుప్రభువు చెప్పుకున్నాలే, నా తండ్రి మహిమ నిమిత్తం, నా తండ్రి ఎక్కడ గొప్పగా హెచ్చించుకోలేదు దేవుడు యేసుప్రభువు. కానీ అన్నీ ఉన్నా కూడా హెచ్చించుకోలేదు. కనుక మీరు ఇప్పుడు ప్రభువును ఆరాధించే ఆరాధనను యేసుక్రీస్తుకు అంగీకారంగా ఉంటేనేమ్మా పశ్చాత్తాపం పడి మనం హృదయపూర్వకమైనటువంటి ఆరాధన అర్పించగలిగితేనే అది దాటిపోగలదు. ఈ దాటి లేకపోతే అది ఇక్కడే ఉంటుంది. ఆరాధన అనేది చాలా గొప్ప విషయం అన్నది. ఇప్పుడు మీరు పాడిన పాటలలో కూడా మీ వాయిస్ను బట్టి కూడా దేవుడు ఎంత మహిమపరచబడి ఉంటాడో మనకు తెలియదు. ఏమన్నా ఇప్పుడు పాటలు పాడుకున్నాం, 3 పాటలు. ఎవరైతే హృదయపూర్వకంగా ఆ దేవుని పూర్తిగా నిండిపోయి వాయిస్ పెంచుతూ ఆ పాటలకు ఏకీభవించినారో పేరుతో సహా ప్రభు దగ్గర లిఖింపబడుతుంటారు. ఎంత అంటే అర్థమైందమ్మా? తూకాలలో చూస్తున్నటువంటి ప్రభు దగ్గర నీకున్న ఆసక్తిని బట్టి ఏదో పాడాలంటే పాడాలని అనుకుంటే అయినప్పటికీ కూడా నీ ఎడల ఆయన చూపించే ప్రేమ కనికరం అవన్నీ పాపం వీళ్ళకి ఎంతగా చూపిస్తాడో ఎక్కువ పాడిన ఆసక్తి ఉన్న వాళ్ళ మీద కూడా అంతే చూపిస్తాడు. కానీ సరి చేసుకోవాలి, మారాలి పూర్తిగా. అమ్మా అర్థమైంది కదా? చూస్తాడు, మా బ్యాలెన్స్ చేస్తుంటాడు ఆయన. నీ విశ్వాసాన్ని బట్టి, ఆ దేవుని మీద నువ్వు చూపించే ఆ ప్రేమను బట్టి అమ్మా ఎంత గొప్పగా ప్రేమిస్తున్నావు ఆయన. అందుకే బైబిల్లో ఇంత గొప్ప వాళ్ళకన్నీ మనకు ఎందుకు ఇవన్నీ ఇంత బైబిల్ రూపంలో మనకు ఎందుకు వచ్చాయంటే సజీవులుగా ఉన్న మనకు ఎంత గొప్ప ఇది ఆలోచించాల్సి చెప్పాలని. ఏమ్మా ఆరాధించడం అనేది చాలా తేలికైన విషయం కాదు. ప్రభుని ఆరాధించడం మన ప్రభు చాలా గొప్పవాడే కాదు, ఆయన అధిక శక్తిమంతుడు,